మరి మనము సిలువను మోస్తూ ఉన్నాం. సిలువ బ్రతకటమే కాదు కానీ వర్తమానము కూడా ఒక సిలువే. ప్రతిరోజు రోజుకొక ప్రసంగం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి. దేవుడు విస్తారమైన సంగతులు ఇస్తూనే ఉంటాడు. అవన్నీ కూడా చెప్తే మనకి నిజంగా ఎంతో మధురమైనటువంటిది. ఇంకా మనం అలా మనసు ఇచ్చేస్తే ఇంకా హృదయము మనసు నిండుతూనే ఉంటాయి. ఆమేన్. ఈ యొక్క అద్భుతమైన అందులోనివి మధురమైనవి శ్రేష్టమైనవి. అంటే నేను దేవుని బిడ్డలారా వర్తమానం ఏంటంటే నాకు తృప్తి అనిపించాలి. ఆ తృప్తి కలిగినవి మీకు తీసుకొస్తానన్నమాట. ఆమేన్. నాకు తృప్తి అనిపించలేదు అనుకో, మీకు తృప్తి అనిపించదు. నాకు చాలా అద్భుతంగా సంతోషంగా లేఖనాల్లో ఇంకా సరైన ఫుల్ మీల్స్ దొరికింది, సంపూర్ణ ఆహారము అన్న క్యారేజ్ని మీ దగ్గర తెస్తుంది దేవుని బిడ్డ. ఆమేన్. కాబట్టి వర్తమానం కూడా ఒక సిలువే. ఈ సిలువను మనము అనుభవించాలి. ఈ వర్తమానము వాక్య ఉపదేశము ఇది ఎంతో అద్భుతమైనటువంటిది. కాబట్టి ఈ వాక్యము వినబడక చాలా కోట్ల ప్రజలు నశించిపోతూ ఉన్నారు. వాక్యము అరుదైపోతూ ఉంది. ఆమోస్ గ్రంథంలో అంటాడు కదా, ఈ సముద్రం నుండి ఆ సముద్రం, అంటే ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా మాట ఎంత వెతుకుదామన్నా అది అంటే దొరకట్లేదంట. ఈ క్షామము అన్నపానములో వచ్చే క్షామం కాదు కానీ దేవుని మాట దొరకకపోవటం వల్ల వచ్చే క్షామం అంట. అంటే ఆహారం దొరుకుతూ ఉంది కానీ ఏం దొరకట్లేదు అంటే దేవుని మాటలు దొరకట్లేదు, దేవుని వాక్యం దొరకట్లేదు. కల్తీ అయిపోయిన వాక్యము, కల్తీ అయిపోతున్నటువంటి ప్రసంగాలు, కల్తీ అయిపోతున్నటువంటి సమాజము, ఏదో ఆశించి చెప్పే ఉపదేశాలు. కానీ దేవుడు ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన ఇచ్చేటువంటి ప్రతి మాట దేవుని బిడ్డలారా యోహానుకు అంటాడు, యోహాను ఇదిగో ఈ వాక్యము నీవు తిను, ఇది తింటే నీ నోటికి మాత్రము ఎలా ఉంటున్నానా, నీ నోటికి చేదుగా ఉంటుంది, కడుపులో మాత్రము అది చాలా మధురముగా ఉంటుంది. తినేటప్పుడు కష్టంగానే ఉంటుంది. ఏస్కేలు కూడా అదే చెప్తాడు. ఈరోజు దేవుని యొక్క ఉపదేశము ఎన్నో శ్రేష్టమైన సంగతులు మనం వింటూ ఉన్నాం. ఈ అంశాలు అడిగితే ఎంతమంది చెప్పగలం? పుస్తకాలు చూసుకోవాలి కానీ దేవుని బిడ్డలారా హృదయాలు తెరిచి చెప్పగలమా? ఎందుకంటే అంటాడు కదా 3వ అధ్యాయం సామెతల్లో, ఇవి భాషికముగా నా నుదుట ఉండాలి అని అంటాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో అవి కంఠహారముగా ఉండాలి అంటాడు. దేవుని సంగమా అంటే భూషణముగా, అంటే హృదయములో నుదుట పైన, ఇంకా అంటాడు గౌనుల మీద, ద్వారబంధాల మీద ఈ వాక్యాలు వ్రాసుకోండి అంటాడు. మరి ఈరోజు ఈ ఉపదేశాలను మనము జ్ఞాపకం ఉంటే మనము ధన్యులము. దేవుని బిడ్డలారా మీ కాలు పట్టుకుంటాను, ఏ ఒక్క అక్షరం కూడా నిర్లక్ష్యంగా వినకండి. దేవుని మాట దొరకనటువంటి దినాలు. ఈ వాక్యము ఎప్పుడైతే నీవు హృదయంలో దాచుకుంటావో నిజంగా ప్రతి శోధన, ప్రమాదాలు, శ్రమలు, అనేకమైనటువంటి దుర్ఘటనలు, దుష్టుడు నిన్ను ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళాలనే సందర్భాల్లో నువ్వు వాడిని తిరిగి తిప్పి వాడిని చితక్కొడతావో. ఆమేన్. కాబట్టి దయచేసి దేవుడు ఎప్పుడు ఏ ఉపదేశం ద్వారా నిన్ను బలపరుస్తాడో, ఏ ప్రేరేపణ ద్వారా, ఏ వచనం ద్వారా నిన్ను నిలబెడతాడో నీకు తెలియదు. కానీ ప్రతి మాట కూడా విలువైనది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రియ సంగమ ఈ యొక్క 125వ సంకీర్తనాన్ని ఉదయకాలము ధ్యానిస్తున్నప్పుడు నిన్నటి రాత్రి నుంచి, అంటే నా మధ్యలో ఎన్నో వర్తమానాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ ఇంటి కొరకు, రేపు జరిగే ఇంటి కొరకు, ఎల్లుండి జరిగే ఇంటి కొరకు ఎన్నో ప్రసంగాలు ఉంటాయి. కానీ మరలా దేవుడు వచ్చే మూమెంట్లో కూడా మార్చేస్తాడు అనమాట. వద్దు ఇది చెప్పుకో, ఇంకోటి చెప్పని వెంటనే మరొక తలంపు, ఆలోచన దానికంటే ముందుగా ఆయన బలమైన ఆత్మ ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైనటువంటి ఉపదేశం ఏంటంటే అంశము, యేసయ్యకు నిన్ను నీవు అప్పగించుకుంటే
7 భద్రతలు. యేసయ్యకు నిన్ను నీవు నేరుగా అప్పగించుకుంటే లేక సమర్పించుకుంటే ఆయనకి ఆయన చేతులకి నీవు నీ బ్రతుకుని ఇచ్చిస్తే 7 రకాల భద్రతలు, 7 రకాల ప్రొటెక్షన్స్ అన్నమాట. 7 టైప్స్ ఆఫ్ నీకు దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన విలువైన కాపుదలలు. ఈరోజు ఎవరు కూడా ఇవ్వనటువంటిది ఈ 125వ కీర్తనలో ఈ యాత్రా కీర్తన అనే చిన్న కీర్తనలు మనం చూస్తూ ఉన్నాం. అది ఎవరు రాశారో తెలియక యాత్రా కీర్తన అని పెట్టారు, కానీ దేవుని బిడ్డలారా చరిత్రలో మాత్రం ఎక్కువ శాతం దావీదు గారే రాశారని నిఘంటాలు చెప్తూ ఉన్నాయి. ఏదేమైనా అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కదలని వారిగా స్థిరమైన బలమైన ఒక మూల స్తంభముగా నీవు ఉంటావు. భక్తి జీవితంలో మనం అటు ఇటు కదిలితే ఏమైపోతాం? పాత దినాల్లో కర్రసాము తిప్పేవారండి. కర్రసాము తెలుసు కదా, పాత రోజుల్లో బాగా ఆ యొక్క పండగలు అయితే కర్రసాములు తిప్పేవారు. కర్రసాము ఎప్పండ్రా బాబు అని అంటే ఆ యొక్క ఉన్న స్థలం దగ్గరే తిప్పేవారు, అక్కడే నిల్చునే మొత్తం విన్యాసాలన్నీ చేసేవారు. ఇప్పుడు కర్రసాము ఒక దగ్గర నిలబడట్లే, ఇక్కడి నుంచి ఆ వీధి తిరిగేస్తుంది అనమాట. అంటే ఆ యొక్క విద్యాభ్యాసంలో లోపాలు, బలము లోపము, ఆ యొక్క యజ్ఞ లోపము, దేవుని బిడ్డలారా ఒక దగ్గర ఉండే సాము మొత్తం తిప్పేవారు అనమాట. ఇప్పుడైతే బలము లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు దేవుడు నిన్ను కొండవలే ఉంచుతానంటూ ఉన్నాడు. ఆమేన్. కదలక నిత్యము. మరలా సియోను అంట. సియోను అనే పదం వాడాడు. సియోన్ అంటే జైన్, అంటే అదేదో అనుకోకండి, జైన్ అంటే సియోన్ అంటే అది పరలోకానికి మరొక రెండో పదం అంతే. ఆమేన్. ఈ రిప్రజెంట్ చేసేటువంటి ఈ సియోన్ అనే పదం పరలోకము, దేవుడు ఉండే స్థలమే సియోను. ఈరోజు మనం ఉండే ఏసీ భవనాలే ఇంత సుందరంగా ఉంటే మరి ఆయన ఉన్నటువంటి ఆ సియోను ఇంకెంత అందులో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో ఆ సియోను నువ్వు నేనే. ఆమేన్. ప్రియ సంగమా, అయితే ఇక్కడ 2వ వచనంలో అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. చాలండి, రాదు. యెరూషలేము చుట్టూ అంటే పర్వతములు ఉన్నట్లు. మొదట భద్రత ఏంటంటే నువ్వే దేవుని యొక్క పట్టణం, నీవే, ఎన్నోసార్లు చెప్పాను, నీవే దేవుని యొక్క యెరూషలేమువి, నీవే ఆయన యొక్క పట్టణముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం. అయితే యెరూషలేము చుట్టూ ఏమున్నాయటండి? పర్వతాలు ఉన్నాయంట. ఈ పర్వతాలు నిజంగా ఎంత అద్భుతమంటే ఇప్పటికీ కూడా ప్రపంచంలో 250 దేశాల లెక్కలో, కానీ ఏ దేశానికి వెళ్ళినా యుద్ధాలు ఇప్పటికీ ఆ బాంబులు వేస్తూనే ఉన్నారు, ఆ రైఫిల్స్ వేస్తూనే ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ యొక్క మంచు ప్రాంతంలో 3 సైనికులు కూడా మంచుకి చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఎలా అంటే గట్టగట్టేశారనమాట. అంటే మన కోసం అంత భద్రతను వారు ఇస్తూ వారేమో మంచు సమాధులు అయిపోతూ ఉన్నారు, అయితే చాలా మంది బాంబు సమాధులు అయిపోతూ ఉన్నారు. కానీ యెరూషలేము చుట్టూ మాత్రం ఏమున్నాయంటే పర్వతాలు ఉన్నాయి. ఎవరు ఎట్నుంచి ఏ ర్యాకెట్ వేసినా, ఏ బాంబు వేసినా, ఏ విధమైనటువంటిది వచ్చినా ఆ టెక్నాలజీ ఎలాంటిదంటే ఆ పర్వతాలు దగ్గరే అద్భుతమైనటువంటి వాక్యం అనండి. రే నాన్న వాక్యం అనండి, డిస్టర్బ్ చేయండి. పర్వతాల చుట్టూ కూడా దేవుడు ఇశ్రాయేలీయులకి అద్భుతమైన జ్ఞానం ఇచ్చారండి. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి రేట్ చెప్పండి అన్న. ఇది ఆ మూమెంట్ లో చప్పట్లు కావాలంటే చాలాలి. దేవుని సంగమా, రే నాన్న చిట్టు ఒక 5 నిమిషాలు పలుకుంటు, 5 నిమిషాలు, ఎందుకంటే ప్రారంభం వీళ్ళకి అర్థం అవ్వదు, వాక్యం అర్థం అవ్వదు. చూడండి, యెరూషలేము చుట్టూ కూడా యూదులు అద్భుతమైన జ్ఞానాన్ని అక్కడ ఉంచారు. ఏ బాంబు వచ్చినా సరే గాలిలోనే పేలిపోతాడు అది. ఆమేన్. ఊర్లోకి రాకుండా, యెరూషలేములోకి రాకుండా, ఏ మాత్రము కూడా యెరూషలేములో ప్రవేశించకుండా దేవుని సంగమా అద్భుతమైనటువంటి కృప అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ఈ యొక్క ధన్యత. హల్లెలూయా. ఈరోజు దేవుడు అటువంటి
కట్టడి నీకు వేశాడు. నీ చుట్టూ మొదటి భద్రత ఏంటంటే, మనం ఎప్పుడైతే ఉన్న పాటున దేవుడికి అప్పగించుకుంటామో, అయ్యా బయట ఉన్నటువంటి వారు దయచేసి వినండి, ఉన్న పాటున మనం దేవునికి ఎప్పుడు అప్పగించుకుంటామో, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు నీ చుట్టూ కూడా పర్వతాలు ఆయన ఉంచాడు. ఆమేన్. ఈ పర్వతము దాటి ఏ చీకటి కూడా నీ లోపలికి రాలేదు. అక్కడికక్కడే పేలిపోతుంది, అక్కడికక్కడే నిర్వీర్యం అయిపోద్ది, అక్కడికక్కడే అది దేవుని బిడ్డలారా మటుమాయమైపోను గాక. రెండవ లక్షణం ఏంటంటే, దేవుని సంగమా ఏమంటున్నాడు రెండవదిగా, నిత్యము తన ప్రజల చుట్టూ యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మొదటేమో నీ చుట్టూ పర్వతాలు ఉంచాడు. పర్వతాలు ఇంకా నీకు అప్పుడప్పుడు కూడా భయం వేసుకుంటుంది. కొంతమంది ప్రార్థన చేసినా సరే, ఇంకా ప్రార్థన చేయించుకున్నా సరే, అయినా మరలా ఇంక రాత్రి కూడా భయం వేస్తుందండి, ఇంకా కలలు వస్తున్నాయి, ఇంకా లైట్లు వేసుకునే పడుకుంటామండి. ఎవరైనా క్యాంప్ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా పడుకోవడానికి భయము, ఎవరో ఒకరు తోడు, ఇంకా ఒకరు చాలదు, ఇద్దరు ముగ్గురు ఉండాలి. రే మీరు మాట్లాడుతున్నానే నేను పడుకుంటాను అంటారు కొంతమంది. అంటే నిద్రలోకి వెళ్ళినంత వరకు వారేమో మాట్లాడుతుండాలి, లేకపోతే మీరు ఏదైనా చేయండి పర్లేదు, నేను పడుకుంటాను, మీరు మాత్రం ఎక్కడే ఉండండి. ఈ భయాలు దేవుని బిడ్డలారా, ఎన్ని రకాలైనటువంటి కలవరాలు. కొంతమంది ఏదైనా యాక్సిడెంట్ చూశారనుకోండి, ఇంకా నెల రోజుల వరకు మర్చిపోరు. ఇంకా అమ్మో అదిగో ఆ లోపలికి 10 గదులు ఉన్నాయి అనుకోండి, అసలే మనకి ఆ వీధి నుంచి చివరి వరకు చాలా అద్భుతం, దేవుడు దీవించిన గాక. ఆమేన్. మొదటి గదిలోనే ఉంటామంటారు కానీ లోపల నేను ఆ గదిలో చీకటి అయిపోతే ముందే సాయంత్రం అవన్నీ ముందు గదిలో తెచ్చేస్తారు దేవుని బిడ్డలారా. మరలా ఉదయం అయితేనే మరలా లోపల గదిలోకి వెళ్తారు అన్నమాట. ఎలాంటి పరిస్థితులు, ఏ విధమైనటువంటి భయాలు, కలవరాలు ఈ రాత్రి వెంటాడుతూ ఉన్నాయి. ఇక్కడ దేవుడే నీ చుట్టూ ఉంటానంటాడు. అంటే ఇటువైపు తిరిగితే ఇక్కడ ఉంటాడు, ఇటువైపు తిరిగితే ఇక్కడ ఉంటాడు, వెనక్కి తిరిగితే వెనక్కి ఉంటాడు, పైకి చూస్తే పైన ఉంటాడు, కింద చూస్తే చుట్టూ ఉన్నాడని ఆయన అంటున్నాడు. ఆమేన్. పర్వతాలు నీ చుట్టూ ఉన్నాయి, ఇంకా అది చాలక ఇంకా నీకు భయపడిపోతావని ఆయనే నీ చుట్టూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇంకా ఎంతకంటే వాగ్దానమో నువ్వు అప్పగించుకుంటే ఇంకా ఏది కూడా పనికిరాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి మరొక వాగ్దానము దేవుని బిడ్డలారా. ఇప్పుడు 2 వాగ్దానాలు మనకి భద్రతలు విన్నాం. 3వ భద్రత యెషయా గ్రంథం 54వ అధ్యాయము 12వ వచనం. 54:12 ఇక్కడ ఒక భద్రత ఇస్తున్నాడు. చూడండి, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఆమేన్. ఇకట ప్రశస్తమైన, ఈ ప్రశస్తమైనటువంటి సరిహద్దులు నీకు వేశాడు దేవుని బిడ్డలారా. నిజంగా ఎంత అద్భుతమో చూడండి. ఇంటికి ముందుకైతే ఆ యొక్క హద్దు లేదు, అలా వచ్చి వచ్చు, ముందు నుంచి వచ్చి వచ్చు, ఇటు నుంచి వచ్చి వచ్చు. కానీ గేట్ ఉంటే కొన్ని రావడానికి అవకాశం ఉండదు. ఆ గేట్ తెరుచుకొని, ఆ గోడలు తెరుచుకొని ఎక్కువ లేకపోతే రావాలి. కానీ నువ్వు బాధపడక్కర్లేదు. బాహ్యమైన మన గృహాలు ఇబ్బందికరంగా ఉన్నా ఆత్మ సంబంధమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహం అనేటువంటి హృదయానికి, ఈ ఆలయానికి మాత్రము దేవుని బిడ్డలారా ఇక్కడ ఏముంచాడమ్మా? ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుచును. ఆమేన్. ఈ ప్రశస్తమైన రత్నములు నీకు సరిహద్దులు ఉన్నాయి. 3వదిగా ఈ యొక్క సరిహద్దు నీకు ఉంచాడు. 4వదిగా 31వ కీర్తన దేవుని బిడ్డలారా చూసినట్లయితే 31వ కీర్తన 1వ చరణం అంటాడు, యెహోవా నీ శరణు వచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. చూడండి 2వ చరణంలో అంటాడు, నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఆమేన్. ఇక్కడ ఏంటంటే ప్రాకారము, దేవునికి ఒక ప్రాకారం కలిగిన ఇల్లు. అయ్యా మేము కట్టలేదండి, మర్చిపోయాం, లేకపోతే స్థలం లేదు, గవర్నమెంట్ రోడ్డు ఉండొచ్చు, కొన్ని ప్రాకారాలు ఉండవండి. కానీ ఆత్మ సంబంధమైన ప్రాకారం ప్రభువు నీకు నిలుపునుగాక. ఈ ప్రాకారం కలిగిన ఇల్లు ఉన్నప్పుడు ఏ దుష్ట మృగాలు కానీ, ఏ జంతువులు కానీ ఏవి కూడా డైరెక్ట్గా
అటాక్ చేయలేవు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ గోడలు కొంతవరకు భద్రతనిస్తాయి, ఆ గేట్లు కొంతవరకు నీకు సహాయం చేస్తాయి. అయితే ఆత్మ సంబంధంగా భక్తుడు అంటున్నాడు, అయ్యా నాకు నీవు చెవి యొగ్గాలి. ఎందుకంటే ఇదిగో నేను ఎక్కడున్నానంటే అడవిలో ఉన్నాను, అరణ్యంలో ఉన్నాను. అక్కడ ఎవరికి ఇంకా ప్రాకారాలు కట్టగలరు? ఏ ప్రాకారాలు కట్టి ఎగిరిపోతాయండి. ఎందుకంటే ఇక్కడ భక్తుడు అయ్యా ప్రాకారం కలిగిన ఇల్లుగా నువ్వే నాకు ఉండాలి. ఆమేన్. దేవుడు నీకు మొదటగా దేవుని బిడ్డలారా పర్వతాలు నీ చుట్టూ ఉంచాడు, రెండవదిగా ఆయనే నీ చుట్టూ ఉన్నాడు, మూడవదిగా నీకు ఆయన ప్రశస్తమైన రత్నములతో నీకు ఆయన నీ చుట్టూ సరిహద్దు వేశాడు, నాలుగవదిగా ప్రాకారము కలిగిన ఇల్లుగా ఆయన నీ ఇల్లుని ఉంచాడు. ఆమేన్. దేవుని సంగమా, ఐదవదిగా చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనందరికి తెలిసిన మాట అది. యోబు 1:10లో అపవాది అంటాడు, సాతానే ప్రభు దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభువా నువ్వు యోబు చుట్టూ కూడా ఏం వేసావు? కంచె వేసావు కదా. ఎంత బాగా అంటాడంటే, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములకును, చూడండి ఎన్ని రకాలు, అతనికి 1, అతని ఇంటి వారికి 2, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడు. కొన్నిసార్లు మనకు మాత్రమే కంచె వేసుకుంటాం, మన ఇంటి వారి సంగతి మర్చిపోతాం. మనకు మాత్రమే కంచె వేస్తూ కొన్నిసార్లు మనకున్న దాని చుట్టూ కంచె వేస్తాం, మన వారిని నొగ్గేస్తాం. కానీ యోబు అలాంటి వాడు కాదు దేవుని బిడ్డలారా. అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో తన బిడ్డల నిమిత్తము బలులు అర్పిస్తుండేవాడు. హల్లెలూయా. ఒక్క దగ్గర కూడా 42 అధ్యాయాలు చూస్తే యోబు భార్య అక్కడ కూడా బలి అర్పించలేదు. అంటే ఈరోజు ప్రియమైన పురుషులారా, మన ఇంటి నిమిత్తము, కుటుంబం నిమిత్తము, మనకు కలిగిన సమస్తమంతటి నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము 3 రకాల బాధ్యతలు మనకున్నాయి. ఆమేన్. ఈరోజు యోబు తన చుట్టూ కంచె వేసుకుంటున్నాడు, తనకున్న అంతటి చుట్టూ కంచె వేసుకుంటున్నాడు, తన బిడ్డల నిమిత్తము కూడా. ఈరోజు 3 బాధ్యతలు అంటే తొందరగా త్వరగా మనము ఏదో డ్యూటీ ఉంది కదా, ఏదో పని ఉంది కదా వెళ్ళిపోతే, ఈ కంచె ఒకదానికేసి మిగిలిన దానికి లేకపోతే ఎంత భయంకరం. ఇందాక ఈ పెద్ద కుమారుడు మావాడు వస్తున్న సమయం ఒక 10 నిమిషాల ముందు ఆశ్రమం గారు ఎప్పుడో ఒక 5 నెలల క్రితమో 6 నెలల క్రితమో ఒక కీబోర్డు కొన్నారు. ఆ కీబోర్డు పాడైపోయిన కీబోర్డు కూడా ఇంకా జాగ్రత్తగా దాచారనమాట అమ్మగారు. అయితే అదేమో వాడు ఏం చేశాడు, మేము రెడీ అవుతున్నాము, అది ఇలా చీల్చి ఆ బ్యాటరీని ఏం చేశాడు, అందులో ఉన్న ఒక తీగ, ఒక జానడు వైర్ అనమాట, అది ప్లాస్టిక్, ఇది గుచ్చుకుంటుంది అనమాట, అలా పెరుగుల్లోకి వెళ్ళిపోతుంది, అది మింగేశాడు అనమాట. చూసేసరికి కిటకిటలు ఆడిపోతున్నాడు, ఏంటి అర్థం అవ్వట్లేదు. చూసేసరికి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఏంట్రా బాబు చూస్తే బ్యాటరీ పక్కన వంచేసరికి బ్యాటరీ వచ్చేసింది, ఆ వైర్ మాత్రము లోపల గొంతు దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కగారు ఏం చేశారంటే చెయ్యి పెట్టి ఆ వైర్ని లాగారనమాట. దేవుని సగమా వచ్చినంత వరకు నా బ్రెయిన్ అయితే షాక్ అయిపోయింది. నిజంగా దేవుడు మనకున్న దాని చుట్టూ కూడా ఆయన కంచె వేయకపోతే, ఆయన ప్రాకారం వేయకపోతే, ఆయన ప్రశస్తమైన సరిహద్దు వేయకపోతే, ఆయన యొక్క యెరూషలేము పర్వతాలు మనకు వేయకపోతే, ఆయనే మన చుట్టూ ఉండకపోతే అడుగడుక్కి మనకు గండాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. వీడు వెళ్ళి ప్రేరేపిస్తున్నాడు ప్రభువుకి, నువ్వు ఆయనకి కంచె వేసావు కదా, ఆయన ఉన్నదానికి కంచె వేసావు కదా, ఆయన కుటుంబానికి వేసావు కదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు కంచె అనంటే కంచె, చాలా మంది ముళ్ళ కంచెలు వేస్తారు, కానీ ఇదేంటంటే అగ్ని కంచె. ఆమేన్. ముళ్ళు కంచెలు అయితే ఎడవలకి గెంతేసే కెపాసిటీ వాటికి ఉంటాయి, కానీ ఇది ముళ్ళ కంచె కాదు దేవుని బిడ్డలారా. మహిమ కలిగినటువంటి జ్వాలలు, అగ్ని, అది చూస్తుంటే భయపడిపోతూ ఉన్నాడు అపవాది. కానీ యోబుకి కనిపించట్లేదు, యోబు భార్య కనిపించట్లేదు, పిల్లలకు కనిపించట్లేదు, లోకంలో ఉన్న వారికి కనిపించట్లేదు. ఎవరికి కనిపిస్తుంది? అది దుష్టుడికి కనిపిస్తూ ఉంది. చప్పటి సోదరులు చెల్లించు. హల్లెలూయా. ఈరోజు ఆయన వేసిన నీ కంచె, ఈ కంచె అనేటువంటి సరిహద్దు, ఈ అద్భుతమైన ఈ భద్రత ప్రపంచంలో ఎవరికి లేదు దేవుని బిడ్డలారా. ఇది దేవుడు సంఘానికి, తన ప్రియమైన బిడ్డలకు వేశాడు.
ఈ కంచె ఒకవేళ సరే, ఏంటి నువ్వు దేనికి వచ్చావు, అక్కడ నీకు ప్రేరేపణ కలుగుతూ ఉంది, వెళ్ళు, ఏం చెయ్యాలో చెయ్యు. దేవుని సంగమా, అవకాశము దేవుడిస్తేనే వాడు రాగలడని మాట. ఆమేన్. రోజు మనం భయపడిపోతాం, బెదిరిపోతాం, ఎందుకు ఇలా జరిగిపోయింది, ఏంటయింది అనుకోవాలి. ఏదో ఎక్కడో బలహీనత, నేను దేవుడికి ఆయాస్కరమని జరిగింది. ఎంతమంది రాత్రిపూట పడుకునేటప్పుడు దేవుని బిడ్డలారా, మన ఆత్మ దేవుడికి అప్పగించుకొని సిలువలో యేసయ్య ఏం చేశాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో, యేసుక్రీస్తు ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. ఎంతమంది మనము ఉదయం నుంచి రాత్రి వరకు బాగా తిరిగి, నచ్చినట్లు మాట్లాడి, నచ్చినట్లు తిని, రకరకాలుగా ప్రవర్తించి, ప్రభువా నా ఆత్మ నీకు అప్పగించేస్తున్నాయి అంటే ఆయన ఏమైనా తీసుకుంటాడా? ఉదయం అంతా బాగా నచ్చినట్లు ఎక్కడెక్కడికో వెళ్ళి, ఈ రాత్రి ఏమో అంటే నీకు అప్పగించేస్తే, నాకు అప్పగించేస్తే చక్కగా నీకు నిద్ర వస్తుంది, మళ్ళీ ఉదయం వేసరికి నీ పనులు నీవి. ఎంతమంది మనం రాత్రిపూట, తండ్రి ఈ దినమంతా ఉదయం నుంచి ఈ సమయం వరకు ఎక్కడైనా నువ్వు బాధపడ్డావా? డాడీ నీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? ఎక్కడైనా నీకు ఆయాసంగా, 139 కీర్తనలు అదే అంటాడు, నీకెక్కడైనా ఆయాసంగా ఉందా? దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునికి మనం అడుగుతామో ఆయన నిన్ను బహుగా అభిషేకిస్తాడు. అదే అంటే అడిగిన తర్వాత బలహీనతలు పరిశుద్ధాత్మ దేవుడు డ్యూటీ ఏంటి చూపిస్తాడు. నాన్న అదిగో మధ్యాహ్నం 3 గంటలప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇదిగో ఉదయాన్న 9 గంటలప్పుడు ఈ పని చేసావు, లేకపోతే ఇదిగో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ ఇలా నువ్వు జీవించావు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం అంటే అసలు ఆయనకి అడిగితే లోపాలన్నీ కూడా అలా తెర మీద చూపించినట్లుగా, ఇదైనా కొన్నిసార్లు స్క్రీన్ లోపమో ఛార్జింగ్ లోపమో కనిపించకపోవచ్చు, కానీ ఆ వైరస్ వల్ల అది హైడ్ అయిపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కూడా బయలుపరుస్తాడు. హల్లెలూయా. రోజు అపవాది మన మీద దాడి చేయకుండా ఉన్నట్లుగా ఈ కంచె మనందరి చుట్టూ ఉండునుగాక. తర్వాత దేవుని సంగమా, మరో కంచె ఏంటంటే, ఇప్పుడు 5 కంచెలు, 5 భద్రతల గురించి మనం విన్నాం. 6వది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. అక్కడ చాలా మాటలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. 21:14 నుంచి 21 వరకు చదవద్దులే, కానీ అక్కడ చాలా దేవుడు అద్భుతమైనటువంటి మాటలు. 14 వచ్చిన ఒక మాట చదువునన్నా. చూడండి, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. చూడండి, 12 పునాదులు అంట. తర్వాత ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు, ఆ 12 మంది అపోస్తలు, 12 మంది పేర్లు కనబడుచున్నవి. 12 మంది పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారములను కొలుచుటకు నాతో మాట్లాడువాని యొద్ద బంగారు పలకర్ర ఉండెను. చాలు అన్నారు. ఇక్కడ నీకు ఈ ప్రశస్తమైనటువంటి, ఇక్కడ చాలా విలువైనవి ఉన్నాయి. సూర్యకాంతములతో కట్టబడింది, అమూల్యమైన నానావిధ రత్నములు. అక్కడ యెషయా గ్రంథం మీద చదువుకున్నాం కదా 54:12, అక్కడ కూడా ప్రశస్తమైన రత్నములు అన్నాడు, సరిహద్దులు. కానీ ఇక్కడ ఏంటంటే అమూల్యమైన నానా విధములైన రత్నములు అంటే. హల్లెలూయా. అంటే దానికి దీనికి తేడా ఉంది. ఇక్కడ నానా విధములు. ఇంకా నీ కోసం చాలా భద్రతలు. చూడండి, ఆ ముందున టైల్స్ ఉన్నాయి కదా, కొన్ని మార్బుల్స్, అవి ఏంటంటే కాళ్ళకి తగిలినట్టుగా ఉంటాయి, ఆ టైపు డిజైన్స్ ఉంటాయి. మరికొన్ని స్టోన్స్తో ఉంటాయి, కొన్ని డైమండ్స్తో కూడా ఉన్నాయి, కొన్ని గోల్డ్ బిస్కెట్స్తో, చాలా పెద్ద పెద్ద ఆ యొక్క దేవుని సంగమా, ఆ యొక్క ఏ ఊరంటే కంట్రీ పేరు గుర్తురావట్లేదు. దేవుని సంగమా, వారు ఎంత ధన సంపన్నులు అంటే బాత్రూమ్ లెట్రూమ్ అన్నీ కూడా బంగారాలతో వజ్రాలతోనే, అంత అద్భుతమైనటువంటి ధనము. కానీ ఇక్కడ దేవుడు ఈ ప్రశస్తమైన అమూల్యమైన నానావిధ రత్నములాటండి. ఇవి ఇంకా ఎంత ధనము, ఎంత విలువైనటువంటివి దేవుడు నీ చుట్టూ కూడా ఆయన వేశాడు. ఆమేన్. మొత్తము 6 భద్రతలు. 7వది ఏ భద్రత అనుకుంటున్నారు చెప్పండి, గెస్సింగ్ జస్ట్. 7వది
ఇన్ని విలువైన భద్రతలు ఉన్నాయి కదా, మనము బ్రతికున్నంత వరకు ఈ భద్రతలో ఇదేంటంటే ఇప్పుడు చదువుకున్న 21 అధ్యాయం 14 నుంచి 21 వరకు ఇవి విలువైనటువంటి పరలోకంలో మన చుట్టూ ఉండే భద్రతలు. పరలోకం చుట్టూ మన చుట్టూ అద్భుతమైన శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ప్రాకారాలు. కానీ ఈ భూమి మీద దేవుని బిడ్డలారా మరొక విలువైనటువంటిది ఉంది. అదేంటంటే చూడండి అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. సహోదరులారా, చూడండి విలువైన మాట, చివరి మాట. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము తెర ద్వారా, చూడండి ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన, చూడండి ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు, ఎక్కడికండి? పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడుందండి దావీదు గారు? భూమి మీద ఎక్కడుందని చూపించకండి. పరిశుద్ధ స్థలం ఈ భూమి మీద ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. మన పేరు పెడుతున్నాం అంతే, పరిశుద్ధమైన మందిరము అని. మనం వెళ్ళిపోయిన తర్వాత ఎన్నోసార్లు ఎన్నో విధాలైనటువంటి చాలా మందిరాల్లో ఎన్నో రకాల మీటింగ్లు కూడా జరుగుతుంటాయి కదా, ఎన్నో రకాల కేకలు ఉంటాయి కదా. మరి అప్పుడు అదే మందిరం అవుతుంది? అప్పుడు పరిశుద్ధమైన మందిరంలో హేయమైనది వచ్చినప్పుడు, దానియేలు గ్రంథంలో అంటారు కదా, హేయమైనది వచ్చినప్పుడు మీరు రాకడ సమయము ఆసన్నమవుతున్నది. హేయమైనటువంటిది అంట. అంటే లోకంలో హేయమైనటువంటిది ఉన్నది, పరిశుద్ధ పరలోకంలో మాత్రం హేయమైనది వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. అక్కడ ఏమంటాడు చదువునన్న, పరిశుద్ధమైనది పరిశుద్ధ స్థలమునందు ఎవరు ప్రవేశించుటకు? ఎవరమ్మా ఇప్పుడు ప్రవేశించడానికి? ఈ ప్రయాస, ఈ బాధలు, ఈ ఉపవాసాలు, ఈ కూడికలన్నీ ఎవరి కోసం, ఎవరు చేస్తున్నాము? మనమే. అందులో ప్రవేశించాలి, పరలోకంలో ప్రవేశించుట కొరకు మనకు ధైర్యము కలిగినదని కొరకు దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ఉన్నాడు. చాలు నాన్న. అక్కడ ఏమంటాడంటే ఆయన పరలోక పరిశుద్ధ ఇంటిలోకి వెళ్ళినంత వరకు ఈ భూమి మీద మనకు అసలైన భద్రత ఏంటంటే, ఇప్పుడు చెప్పినవన్నీ శరీరానికి భద్రతలు. హృదయానికి భద్రత ఏంటి? మన తలంపులకు భద్రత ఏంటి? మన ఆలోచనలకు భద్రత ఏంటి? మన ఆత్మకు భద్రత ఏంటి? ఒక్కరేం చెప్పట్లేదు ఏంటి నాన్న? అక్కడ ఆయన చెప్పేశాడు, ఆయన శరీరం అనే తెర, ఆ తర్వాత శరీరము పోసిన తర్వాత ఏమొస్తుంది లోపటి నుంచి? ఇప్పుడు మన ఆత్మకి, మన తలంపులకి, ఆలోచనలకి, హృదయానికి భద్రత ఏంటి? యేసు రక్తము. ఆమేన్. అసలైనటువంటిది ఈ 6 కంటే 7 అయితే ఏంటంటే యేసయ్య రక్తమే నీకు భద్రతగా ఉన్నది. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ అపవిత్రతలో నీ చుట్టూ పొంచి ఉన్నా యేసయ్యా నీ రక్తము నా మీదకి రావాలి అంటే నీకు ఆ చుట్టూ ఉన్న బలహీనతల్లో నీకు చిన్న రవ్వంతా కూడా అంటనివ్వకుండా, అందులో నీవు చిన్న ఆనందం కూడా కలిగి ఉండకుండా ఆ రక్తం నేనేం చేస్తుందంటే నిన్ను బలవంతంగా వాళ్ళు లాక్కెళ్ళిపోయినా, బలవంతంగా ఏదో పెళ్లికి వెళ్ళకపోయినా, అక్కడ ఏదో పనికి మళ్ళీ మాటలు వేశారు, తండ్రి ఏంటి ప్రభువా ఇక్కడికి వచ్చాను నేను, ఏంటి భయంకరమైన లోకంలో ఉన్న ఇంట్లో ఉంటున్నాను, ఏంటయ్యా ప్రార్థన చేయడం కావట్లేదు, రకరకాల కేకలు, అరుపులు. అప్పుడు నువ్వు యేసు రక్తమును, ఆ రక్తము నీకు ఒక అద్భుతమైనటువంటి ప్రాకారంగా మారిపోద్ది. ఆమేన్. ఏ చీకటి కానీ, ఏ అపవిత్రమైన ప్రేరేపణలు కానీ నిన్ను తాకలేవు. ఆ రక్తం నిన్ను ఒక అద్భుతంగా, ఇదొక అనుభవం అండి, అనుభవం. ఇవన్నీ అనుభవాలతో నేను చెప్తూ ఉన్నాను. ఈ యేసు రక్తం అనే భద్రత అడుగడుక్కి, అనుక్షణంకి మనకు అవసరము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి 7 రకాల భద్రతలు ఈ రాత్రి ప్రభువు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి 30వ రోజు సిలువ దినముగా ఈ యొక్క 7 రకాల భద్రతలు మనం ఆయనకు అప్పగించుకుంటే ముందుకు నడిపిస్తాడు, కాపాడుతాడు. ప్రశస్తమైనటువంటి ప్రాకారం కలిగిన ఇల్లుగా, యెరూషలేముకున్నటువంటి పర్వతాలుగా ఆయనే నీ చుట్టూ ఉన్నట్లుగా, కంచి వేసినట్లుగా అద్భుతమైన కృపతో మనల్ని భద్రపరిచి కాపాడి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ దేవునికి కనులు మూసుకొని స్తుతించండి. దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో మాట్లాడే ఉపదేశం, ఆయన శరీరం అనే తెర నీ కొరకే చీల్చబడ్డది. ఆ శరీరం అనేటువంటి తెర ఇక నీ కొరకు బాహాటముగా తెరిచి ఉన్నాడు. ఇక రహస్యమైనది ఏది లేదు. నీకు ఆయనకు మధ్యగా ఏది దాపరకము లేదు. నీకు ఆయనకు మధ్యగా ఇంకా చాటైనది ఏది లేదు. నీకు ఆయనకు మధ్యగా ఇంకా ఎవరెవరికో దాచి ఇచ్చే పరిస్థితే లేదు. సమస్తము తేటగా నీకు ఇవ్వవలసినది, నీకు కావలసినది, నీకు అనుగ్రహించబడవలసినది ఆయనే నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు ఎటు తిరిగినా ఆయన నీకు ఇవ్వగలిగిన వాడు. నువ్వు ఎటు ఏ సమయంలో ఎప్పుడు అడిగినా ఆయన నిన్ను భద్రపరిచే నాదుడు. ఆయన నమ్ము దేవుని బిడ్డ, ఆయనను విశ్వసించు, ఆయనకు అప్పగించుకో. ఎంతో మందికి అప్పగించుకున్నావేమో, ఎంతో మందిని నమ్మావేమో, ఏదేదో విశ్వసించావేమో, అది దినమో సిగ్గుపరిచే పరిస్థితి తెచ్చిందేమో. కానీ ప్రభువుని నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, వారు విడవబడినట్లు కానీ, వారు నవ్వులు పాలైనట్లు కానీ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. గొప్ప దేవుడు నీ దగ్గరే, నీ వాకిట, నీ కుడి వైపే ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలిచి నాకు అప్పగించుకో, ఈ 7 రకాల భద్రతలు నీ సొంతం చేస్తానని ప్రభు ఆశతో నీ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కంచె, నీ భద్రత, నీవు ప్రేమించిన నీ ప్రాణము నా పిల్లలో కార్చిన నీ రక్తము. యేసయ్యా నా యేసయ్యా, నీకే నా జీవితం. యేసయ్యా నా యేసయ్యా, నా ఈ జీవితము. ప్రేమ కలిగిన మా తండ్రి, మా జీవితం ఎవరికో ఇవ్వటం కాదు, మా బ్రతుకు, మా ప్రాణాత్మ శరీరము ఇవ్వ ప్రభా భద్రపరిచే దేవుడు నీవే. నీకిస్తే మా ప్రభా ఈ లోకంలోనే కాదు పరలోకంలో ఎంత వైభవంగా, ఎంత ఆర్భాటముగా, ఎంత ప్రశస్తమైనవి, నానా విధములైనటువంటి విలువైనవి నా ప్రభువా. అయ్యా నా ప్రభువా, ఇదిగో లోకంలో ఉన్నటువంటి భద్రతలు, ఇంకా నా ప్రభువా ఇదిగో నా తండ్రి యెషయా గ్రంథంలో 25వ అధ్యాయము 2వ వచనములో అయ్యా అక్కడ ధనవంతులు ఉన్నారు. ఆ యొక్క ఇల్లు, ఆ పట్టణము ఏది అవ్వదనుకున్నారు, కానీ అక్కడేమో నాశనం అయిపోయింది నాయన. 25వ అధ్యాయము 2వ వచనము యెషయా గ్రంథంలో ఉన్నటువంటి నాశనము కలిగినటువంటిది. అక్కడ ప్రాకారాలు ఉన్నా, అక్కడ విలువైన ధనం ఉన్నా, గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నా, ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి నాశనం వచ్చింది నాయన. కానీ ప్రభువా నీవు మాకు ఉండగా, నీ కంచె మాకు ఉండగా, నీవే మా చుట్టూ ఉండగా ఏ తెగులు మా గుడారము సమీపించదు నాయన. అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అతి గొప్ప భద్రతలను మేమంతా స్వతంత్రించుకోవడానికి కృపయోగమని కుమారుడు పవన్ బట్టి, పండమును బట్టి ప్రభువా ఈ దంపతులను మీరు ఎంతగానో ప్రేమించి మీ యొక్క కృపలో వీరిని జ్ఞాపకం చేసుకొని 2 బిడ్డలు మీరు దయచేస్తున్నారు. వారి యొక్క అనాథకాల సంకల్పమును మీరు ముందుగానే మీ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలో ప్రవేశించినంత వరకు యాజకుడిగా నీవే ఉండి మా ప్రభువా మీ పరిశుద్ధ రక్తమును నాయన ఏ తెగులు కూడా నా ప్రభువా బిడ్డల మీద రాకుండా మీ కంచె వేసి చేరి వచ్చిన ప్రియ బిడ్డలు, కుమార్తెలు, కుమారులు మీ యందు విశ్వాసముతో ఈ భద్రతలను నాయన పొందుకొని సొంతం చేసుకుని వీళ్ళకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని పొందియున్నాము తండ్రి. పరలోకమందున మా యొక్క తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. అప్పుడు నా ఆహారము దయచేయము.